అటు సైడ్ కదా అందరికీ జై బన్నీ. జై బన్నీ. ఈరోజే ట్రైలర్ ఈవెంట్ చేయడం జరిగింది వికారాబాద్లో ఎవరు అల్లు అర్జున్ ఫ్యాన్స్ లేరు, ఏదో నిబ్బగాలు ట్రోల్ చేసిరు లాస్ట్ టైం ఇట్లా మొన్న ప్రెసిడెంట్ వికారాబాద్కి అది అన్నారు. వాళ్ళందరికీ చెప్తున్నా డిసెంబర్ 5 తారీఖు చూపిస్తాం మీకు. మెగాస్టార్ వాళ్ళ బన్నీ అన్న ఇండస్ట్రీకి వచ్చిండు, అల్లు రామలింగయ్య గారి మన్మడు వచ్చిండు, వాళ్ళ వల్ల రాలేదు కదా నేషనల్ అవార్డు. ఈరోజు నేషనల్ అవార్డు ఉత్తగిస్తారా ఇవ్వట్రా అన్నది ముంగలు వచ్చి మాట్లాడండి ఒకసారి. బన్నీ అన్న గురించి ఏం తెలియకుండా అని ట్రోల్స్ మొదలు పెడుతురు, ట్రోల్స్ చేస్తున్నారు అన్న మీద. అన్నకు ఎవరు లేరు అనుకోకండి, ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారు. అన్న గురించి ట్రోల్ చేసే ప్రతి ఒక్కరికి డిసెంబర్ 5న గూస్ బంప్స్ తెప్పిస్తాం. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటారు అందరూ. ట్రోల్స్ చేసిన కొడుకులందరికీ అన్నకు ఎవరు లేరు అనుకోక పెద్ద ఆర్మీ ఉన్నాయి. కొందరు ఆర్మీ అంటే చిన్న చూపు తీసుకురు కాబట్టి ఆ సొంటి కొడుకులకు నేను చెప్తున్నా, పుష్ప 5కి వచ్చినాక చెప్తాడు అన్న ఒక్కొక్కరు సంగతి. అన్న కొద్ది ముందే మేము చెప్తున్నాం కాబట్టి పుష్ప అంటే అందరు ఫ్లోర్ అనుకుంటారు, ఫైర్ అంటే తగ్గేదేలే అని తెలియదు అందరికీ. ఈరోజు మన పుష్ప 2 ట్రైలర్ లాంచ్ చాలా సక్సెస్ఫుల్గా అయింది. నాకు చాలా ఆనందంగా ఉంది. నేను ఇంత ఒక బన్నీ అన్న ఫ్యాన్గా నేను ఎక్కడి నుంచి వచ్చినో ఇప్పటి వరకు నేను ఎక్కడి నుంచి వచ్చినా నన్ను ఇంత దూరం నడిపించిన మనిషి మా అన్నయ్య అర్జున్ అన్నయ్య. ఇప్పటికి చెప్తున్నా మా అన్నయ్య లవ్ యూ అన్నయ్య, నువ్వు నన్ను ఇంతవరకు తీసుకొచ్చినావు, ఇలాంటి టీంని మొత్తం నా ఇంబడి ఉంచినావు. నాలాగా నేను ఇంత కష్టపడినందుకు నేను ఎట్లయితే నేను ఫోటో దిగినా మా అన్నయ్యతోని అట్లా నేను మా టీం అందరికి కూడా చెప్తున్నా, నా అంత కష్టపడితే మీ అందరికి ఫోటో నేను ఇప్పించే బాధ్యత ఈ నాని వికారాబాద్ నుండి చెప్తున్నా. నాని ఇది సార్ నా బ్రాండ్. మీరు ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా 3 ఇయర్స్ అయింది పుష్ప 2 వచ్చి. అప్పటి నుంచి ఇప్పటి వరకు నాతో కలిసిన నా టీం మెంబర్స్ అందరికీ చెప్తున్నా, థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఇంతవరకు సపోర్ట్ చేసిరు మీరు, ఇంకా ఇట్లనే సపోర్ట్ చేయండి. మనం ఇదే హైదరాబాద్లో ఈవెంట్ ఉంటుంది, మాస్ జాతర. నవంబర్ 30న హైదరాబాద్లో ఈవెంట్ ఉంటుంది ఫిక్స్. ఆ ఈవెంట్ రోజు బన్నీ అన్న వచ్చే అడుగు అది మామూలు అడుగు కాదు, అది నాకు తెలుసు. అది ఏ లెవెల్లో హైదరాబాద్లో అడుగేస్తుండో, ఎందుకంటే ట్రోల్ చేస్తున్న వాళ్ళు అంతా అక్కడ ఉంటారేమో, హైదరాబాద్లో ఉన్నారు. నేను వాళ్ళకే చెప్తున్నా. ఇక నేను ఇంకోటే చెప్తున్నా మా బన్నీ అన్న గురించి, అంటే ఇక నాకు చెప్పాల్సిన అయితే ఇక ఆయన గురించి చెప్పాలంటే ఇంకేం లేదు, ఇక ఏడుపు తప్ప ఏం రాదు. బన్నీ అన్న లవ్ యూ. నువ్వు అసలు నీ ఇన్స్పిరేషన్, నువ్వు వచ్చిన ఈ విధానము ఎక్కడి నుంచి మన గంగోత్రి నుండి ఇప్పుడు పుష్ప 2 వరకు వచ్చినావంటే ఊరికేనే రాలేవన్నయ్య. నీ కష్టము నాకు తెలుసు అన్నయ్య. నేను కళ్ళారా చూడకపోయినా నేను చూసిన ప్రతి సినిమా, నువ్వు చేసే డెడికేషన్, నువ్వు చేసే డ్యాన్స్, నువ్వు వేసే డ్రెస్సింగ్ నుంచి అన్ని వరకు ఇక నీకు వచ్చే మొగాడు ఇంకెవడైతే ఉట్టలేదన్న, ఇది మాత్రం ఫిక్స్ చెప్తున్నా. బన్నీ అన్న లవ్ యూ. నువ్వు ఇంత చేసే మంచి పనులకు మేము నీకు ఫ్యాన్స్ అయిపోయినాం. నువ్వు అంటావు ఎప్పుడు నేను నా ఫ్యాన్స్ని చూసి హీరో అయ్యా అంటున్నావు, కానీ నేను నిన్ను చూసి మేము ఫ్యాన్స్ అయిపోయినాం అన్నయ్య. ఇది మాత్రం నిజం చెప్తున్నాను. లవ్ యూ బన్నీ అన్న. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి చెప్తున్నా, థ్యాంక్ యూ సో మచ్. ఇదే డిసెంబర్ 5వ తారీఖు ఇదే థియేటర్లో మాస్ జాతర అనేది ఏందో చూపిస్తాం. సో గంగోత్రి నుంచి చూస్తే పుష్ప 2 వరకు ఏ గెటప్తో అయితే స్టార్ట్ అయిందో అదే గెటప్తో వస్తున్నాడు. ఇప్పుడు తెలుస్తుంది, ఒకప్పుడు బన్నీ అంటే ఏంద్రాబాయ్, ఇప్పుడు ఒక బన్నీ అంటే ఏంద్రాబాయ్ అని చెప్పేసి తెలుస్తుంది. ఇప్పుడు ఏ కొడుకులు అయితే ట్రోల్ చేసిరో, ఏ కొడుకులు అయితే వీడేంద్రా హీరో అది అన్నాడో ఇప్పుడు తెలుస్తుంది, వీడురా హీరో అని చెప్పేసి చెప్తారు. ఇంకోటి బన్నీ అన్న స్టోరీ కానీ, డ్యాన్స్ కానీ, యాక్టింగ్ కానీ, ఫైట్స్ కానీ, అతను వేసే స్టైల్ కానీ, బట్టలు కానీ, షూస్ కానీ, ఏదైనా కాస్మెటిక్స్ ప్రతిదీ ఇది సార్ నా బ్రాండ్ ఉంటుంది. అర్థమైందా ఇది సార్ నా బ్రాండ్ అని ఉంటుంది. అది బ్రాండ్ విషయానికి వస్తే మాత్రం ఒక్కడే మా బన్నీ అన్న తప్ప ఇంకెవ్వనికి రాదు. అది విషయం. ఇప్పుడు పుష్ప 2
డిసెంబర్ 5న వస్తుంది. మరి అప్పుడు చూద్దాం. మరి ఆపోజిట్ గేమ్ చేంజర్ అది ఇది పోటీకి వస్తున్నా అంటారు. చూద్దాం. ఎవడు వచ్చినా సరే ఎవడు ఆపలేడు, ఏం పీకలేరు బ్రదర్స్. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, ఏం పీకలేరు మీరు. ఎవరు వచ్చినా సరే పుష్ప 2 మాత్రం వరల్డ్ వైడ్ మొత్తం రిలీజ్ అవుతుంది. రికార్డ్ మాత్రం సృష్టిస్తుంది. ఒకటి పుష్ప 1 ఏమో అప్పుడు ఎప్పుడో వచ్చింది 3 years బ్యాక్, మళ్ళీ 3 years తర్వాత ఇప్పుడు దిగుతుండు. ఎందుకు ఇంత గ్యాప్ మెయింటైన్ చేస్తున్నాడంటే అతను చేసే పర్ఫార్మెన్స్ ప్రతిదీ షాట్, ప్రతిదీ ఒక్కొక్కటి 30 షాట్లు 40 షాట్లు ఏదో ఒక షాట్ మిస్ చేయకుండా మన కోసం ఇంత కష్టపడుతున్నాడు. ఎవరి కోసం? మా ఫ్యాన్స్ కోసం మాత్రమే. అది దృష్టిలో పెట్టుకొని ఉండండి నిబ్బాగాళ్ళు, ట్రోల్ చేసే కొడుకులు.